సింగరేణిలో కారుణ్య నియామకాలు కనుమరుగవుతున్నాయని యాజమాన్య మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ కోసం ఒక్కరోజు నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సంస్థలో నూతన నియామకాలు చేపట్టకుండా కుట్రలు చేస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపించి కారుణ్య నియామకాలు చేపట్టడం లేదన్నారు. రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తా ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కు వారసత్వ ఉద్యోగాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు ఈ యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని తెలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్విడేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది. ఈరోజు 670 మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే 55 మందికి వచ్చింది. ఒక 120 మంది పెడితే 23 మందికి వచ్చింది. ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఒక వారసత్వ ఉద్యోగాలను తీసేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కొప్పులేశ్వర గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. జాబ్ ఇంత బయట కాలు లేదు చేశారు. మళ్ళీ